బాలు గారిని పోలీసులు అయితే తీసుకుని వెళ్ళేసరికి ఇక చేతిలో ఉన్న పూల వ్యాపారం మీద మరింత శ్రద్ధ పడుతుందన్నమాట మీనా. ఇంటింటికి వెళ్ళి మరి డోర్ డెలివరీగా పూలు అయితే ఇస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో దారి మధ్యలో ఇక శివ ఫ్రెండ్ గుణ అయితే కనిపిస్తాడనమాట. అక్కయ్య అని చెప్పేసి మీనానైతే పలకరిస్తాడు. మీ ఆయన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఎప్పుడు మమ్మల్ని తాగుబోతులని తిట్టేదానివి, ఇప్పుడు నీ భర్త తాగుబోతని ప్రపంచమంతా మాట్లాడుకుంది, ఇప్పుడు దీనికి ఏమంటావు అక్కయ్య అని చెప్పేసి మీనానైతే అడుగుతాడనమాట. కారు కూడా పోలీసు తీసుకెళ్లారంట కదా, ఇక ఇప్పుడు మీ కుటుంబాన్ని నువ్వే పోషించాలిగా అని చెప్పేసి అనగానే మీనా అయితే, రే నీకు నా భర్తకు పోలికేంట్రా, పోరా పోయి పని చూసుకో అని చెప్పేసి గుణాన్ని కొట్టబోయి కూడా ఆగుతుందనమాట. అయితే గుణ మాత్రం పొగరుగా, నీ మొగుడికి ఎలాగో కారు పోయింది కాబట్టి ఇక నీ సంపాదనే కదా, ముందు ఆ పని చూసుకో అనేసి వెళ్ళిపోతాడు. ఇక మీనా అయితే పూల ఆర్డర్ అయితే ఇచ్చేసి ఇంటికి వెళ్తూ ఉండగానే దారి మధ్యలో అయితే ఒక పూల కొట్టు దగ్గర అయితే ఆగుతుందనమాట. ఇక అక్కడ మీనాకు తెలిసిన ఒక అక్క ఉండడంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా బాలు బాగా తాగి డ్రైవ్ చేసినట్టుగా వీడియో అయితే ఉంటుంది కదా, దాని గురించే మాట్లాడుతూ ఉంటారనమాట. బాలు ఇంత పని చేస్తాడని మేము అసలు ఊహించలేదు, మేము షాక్ అయిపోయాం అని చెప్పేసి మీనాతో చెప్పగానే మీనా కూడా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఆయన అన్ని విషయాల్లో మారారు కానీ ఈ తాగుడి విషయంలో మాత్రం ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినట్లేదు అని చెప్పేసి వాళ్ళతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక మీనా అలా బాధపడుతూ ఉండగానే ఇక ఆ పూల కొట్టు ఆవిడలో ఒక ఆవిడైతే, అయితే ఓ పని చేయి మీనా, నాకు తెలిసిన ఒక నాటు మందు ఇచ్చే ఆయన ఉన్నాడు, మందు మానిపించడానికి ఏవో ఆకులతో పసరు తయారు చేసి ఇస్తాడు, అది నేను మా ఆయనకి పెట్టాను, ప్రస్తుతం ఆయన మందు తాగడం మానేశాడు తెలుసా అని చెప్పేసి అనగానే, అవునా ఏ మందు అక్క అది, అది వేసుకుంటే ప్రమాదమా అని చెప్పేసి అడుగుతుందనమాట. లేదు మీనా, చిన్నగా తలనొప్పి వస్తుంది, తర్వాత వాంతి అవుతుంది, ఆ తర్వాత మందు మీద అసహ్యం పుడుతుందని చెప్పేసి చెప్పగానే, అవునా ఖచ్చితంగా మందు తాగడం మానేస్తారా అని చెప్పేసి అడుగుతుందనమాట మీనా. మానేస్తారు మీనా, మా ఆయనే ఉదాహరణ, నీకు కావాలంటే ఆ మందు ఇచ్చి ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను, అది పాలల్లో కానీ జ్యూస్లో కానీ కలిపిస్తే 2 రోజుల్లో తాగుడు మానేస్తారని చెప్పేసి చెప్పగానే ఇక మీనా అయితే ఆ పౌడర్ తీసుకొని ఇంటికైతే వెళ్తుందనమాట. ఇక ఆవిడైతే, మీనా ఒక విషయం, ఈ మందు ఆయనకి ఇస్తున్నట్టు మీ ఆయనకి అస్సలు తెలియనివ్వకుండా ఇవ్వాలని చెప్పేసి చెప్పగానే, సరేనక్క అని చెప్పేసి మీనా అయితే అది తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోద్ది అనమాట. ఇక వెంటనే బాలుతో తాగుడు మానిపించేయాలని చెప్పేసి ఇక మీనా అయితే బాలు కోసం ఆరెంజ్ జ్యూస్ అయితే రెడీ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సత్యం అయితే పిలిచేసరికి, ఏంటి మావయ్య గారు అని చెప్పేసి ఇక బయటకైతే రాగానే, నీకు ఒక పూల ఆర్డర్ వచ్చిందమ్మా, నా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, 4 పూల దండలు కొన్ని పూలు కావాలని ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి చెప్పగానే, ఇక సరే మావయ్య అని చెప్పేసి చెప్పగానే వాళ్ళు ముందుగానే ఆ డబ్బులు కూడా ఇచ్చేసారమ్మా అని చెప్పేసి ఇక మనీ కూడా ఇచ్చేస్తాడనమాట. బాలు ఇంటికి వచ్చాడా అని చెప్పేసాను కానీ ఇంకా రాలేదు మావయ్య అని చెప్పేసి మీనా చెప్పగానే, బాలు కోరుకున్నట్టు పూల వ్యాపారం బాగా సాగుతుందమ్మా, కానీ వాడే మంచిగా మారిపోతే బాగుండని చెప్పేసి అనగానే, త్వరగానే మారిపోతాడులే మావయ్య అని చెప్పేసి ఇక మీనా అయితే సత్యంతో చెప్తుందనమాట. ఇక తర్వాత ఇంట్లోకి అయితే వస్తుంది. ఇక అప్పుడే సత్యం బయటకైతే వెళ్ళిపోతూ ఉండగానే బాలు అయితే కనపడతాడనమాట. ఇక కానీ సత్యం అయితే కోపంగా బాలుని చూసి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే బాధపడతాడనమాట. ఇక మీనా అయితే లోపలికి వచ్చి ఆరెంజ్ జ్యూస్లో ఆ మందు 2 స్పూన్లు అయితే వేసి బాగా కలిపి ఉంచుతుందన్నమాట. ఇక బాలు ఇంట్లోకి రాగానే, మీ నాన్నగారు మీకు ఆరెంజ్ జ్యూస్ ఇమ్మన్నారని చెప్పేసి అనగానే, నాన్న ఇచ్చాడా, ఇచ్చే అని చెప్పేసి బాలు అయితే ఎదురు చూస్తూ ఉండగానే ఇక ఇంతలో సరే తీసుకొస్తానని చెప్పేసి మీనా అయితే వంటగదిలోకి వెళ్ళేసరికి ఇక మీనా వచ్చేసరికి వంటగదిలో ఆ జ్యూస్ మొత్తం ప్రభావతి అయితే తాగేస్తుంది అనమాట. ఇక మీనా అయితే, అత్తయ్య ఇక్కడ ఆయన కోసం అని చెప్పేసి ఆరెంజ్ జ్యూస్ కలిపాను, ఏది కనిపించట్లేదని చెప్పేసి అనగానే, నేనే తాగేశానని చెప్పేసి ప్రభావతి అయితే పొగరగా సమాధానం చెప్తుందనమాట. వాడి కోసం జ్యూసులు కూడా అనుకుంటే గొమ్మనంగా లోపలికైతే వెళ్ళిపోయి సోఫాలో కూర్చుంటుంది. అయితే అప్పుడే మీనాకైతే కంగారు వస్తూ ఉంటుంది అనమాట. ఆయన తాగాల్సింది ఇప్పుడు ఈవిడ తాగేసింది, ఇప్పుడు ఎలా స్వామి అనుకుంటే ఒక బండి వేసుకుని మళ్ళీ ఇక ఆ మందు ఇప్పించిన ఆవిడ దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఇక బాలు అయితే మీనాని పిలిచి జ్యూస్ ఎంతసేపటికి తేకపోయేసరికి ఇక వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి అయితే ఇంట్లో కూర్చొని ఉండగా కామాక్షి అయితే వస్తుందన్నమాట. ఇక కామాక్షితో మాట్లాడుతూ ఉండగానే ప్రభావతికి అయితే కడుపులో మంట మొదలవుతుంది. ఇక కడుపులో గడబిడ అని చెప్పేసి బాత్రూమ్కి అయితే వెళ్తుందనమాట. ఇక కాసేపటికి లబోదిబోం అంటూ అటు ఇటు తిరిగి గదిలోనే వెళ్ళి మంచానికి అయితే అడ్డంగా పడిపోతుంది. ఇక సత్యం, మనోజ్, రోహిణి, కామాక్షి అందరూ అయితే ప్రభావతి గురించి కంగారు పడుతూ ఉండగానే ఇంక అప్పుడే బాలు అయితే వచ్చి వెళ్ళి డాక్టర్ని అయితే తీసుకొని వస్తాడనమాట. ఇక డాక్టర్ అయితే పరీక్షించి ఫుడ్ పాయిజన్ అయినట్లుగా ఉందని చెప్పేసి మందులు అయితే ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. ఇక ప్రభావతి అయితే గుడ్లు తేలేసి ఉండేసరికి కామాక్షి అయితే, వదిన ఇవి ఎన్ని నీళ్ళు చెప్పు అని చెప్పేస్తాను కానీ ఇక 5,000 అని చెప్పేసి చెప్తుంది అనమాట. బాగానే గుర్తుపడుతున్నావు, ఇది గుర్తుపట్టింది అనివే ఉదయం నుంచి ఏం తిన్నావు, గుర్తు లేకపోవడం ఏంటి, గుర్తు చేసుకో, డాక్టర్ గారు చెప్పారు కదా ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి అనగానే,
నేను మీనా బాలుగాడి కోసం అని చెప్పేసి జ్యూస్ కల్పించేసరికి అది తాగేసానని చెప్పేసి ప్రభావతి అయితే చెప్పగానే దానికి విరుడు ఇదే అత్తయ్య అది తాగని అని చెప్పేసి మీనా అయితే చెప్తుందనమాట. ఇక ప్రభావతి అయితే దాన్ని ముక్కుతో వాసన చూసి ఇదేంటి పసర వాసన వస్తుందని చెప్పేసి మెలికలు తిరిగిపోతూ ఉంటుందన్నమాట. మీరు తాగిన జ్యూస్కి ఇదే విరుగుడు అంటుంది మీనా. అవును నేను జ్యూస్ తాగితే ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా అని చెప్పేసి ప్రభావతి అయితే అడగగానే ఇక మీనా అయితే ఇది ఆయన కోసం కలిపిన జ్యూస్ కదా అత్తయ్య అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. ఇక వెంటనే బాలు అయితే ఓహో నాన్న నాకు ఇవ్వమన్న ఆరెంజ్ జ్యూస్ అని చెప్పేసి నవ్వుతూ అంటాడు. ఇక సత్యం అయితే నేను ఎవ్వరికి జ్యూస్ పోయమని చెప్పలేదు కదా అని చెప్పేసి అంటాడనమాట. ఇక బాలు అయితే వెక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు. ఇక మీనా అయితే ఆయనతో మందు మానిపించాలని పసరు మందు కలిపిన జ్యూస్ చేశాను, దాన్ని మీరు తాగేశారు అత్తయ్య అని చెప్పేసి చెప్పగానే కదిమిని బాలు గుండె అయితే ఒక్కసారిగా ముక్కలైపోద్ది అనమాట. ఇక అందరూ అయితే షాక్లో ఉంటారు. ఇక బాలు మీనా అయితే టెర్రస్ మీద కూర్చొని ఉండగానే ఇక బాలు అయితే ఏంటి మీనా అందరు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకున్నాను, కానీ నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావు. నేను తాగలేదు మీనా, నేను అందరిలాంటి వాడిని కాదు, అందరిలా నన్ను ఎందుకు చూస్తున్నావు, నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పేసి అంటాడనమాట. ఇక అప్పుడే మౌనిక అయితే మీనాకైతే ఫోన్ చేసి ఏంటి వదిన నువ్వు కూడా అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పేసి అనగానే వీడియోలో కనిపిస్తుంది కదా మౌనిక అని చెప్పేసి అనగానే అది పూర్తి వీడియో కాదు వదిన, ఇది ఎవరో కావాలనే కుట్ర చేసినట్లున్నారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మీనాకైతే ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. ఇక వెంటనే బాలు అయితే బార్లో అయితే ముందు తాగాడు అక్కడికైతే వెళ్ళి ఇక అక్కడున్న మేనేజర్తో సార్ నాకు ఒక హెల్ప్ కావాలి, ఈ బార్లో మా ఆయన మందు తాగాడనే ఒక నింద అయితే మా ఆయన మీద పడింది, మీరు ఏమనుకోకుండా ఆ సీసీ ఫుటేజ్ నాకు ఇస్తే నేను మా ఆయన మందు తాగలేదని నిరూపించుకుంటాను, ఆయన మీద పడిన నిందను తొలగించుకుంటాను సార్ అని చెప్పేసి ఇక మేనేజర్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.